నమస్తే, myself Shravani. Welcome to Mytree News. ముందుగా హెడ్లైన్స్. రేపు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తాం. నిర్మాణాలకు భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన విప్ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం. బ్రేకులు ఫెయిల్ అయి కెనాల్లో బోల్తా పడ్డ కారు. పలువురికి తీవ్ర గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రేపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధర్మపురి మండలం నేరెళ్ల శివారులో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజతో పాటు గోదావరిలో మురుగునీరు కలవకుండా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డిగ్రీ కాలేజీ నిర్మాణాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు పలు అభివృద్ది పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ధర్మపురి నిజవర్గ ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రానికి నిజవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అగ్రికల్చర్ శాఖ మాత్యులు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు మరి పెద్ద ఎత్తున ధర్మపురి నిజవర్గ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనకు రావడం జరుగుతుంది. పిల్లల చదువు గొప్పగా ఉండాలని, ఏదైతే చదువు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొప్ప చదువుని ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆర్థిక శాఖ మంత్రులుగా వారి యొక్క ఏదైతే ఆలోచనని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయలతోని క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు, అదేవిధంగా ఇంకా ఫ్యాకల్టీ పరంగా గొప్పగా చదువునిచ్చే విధంగా 200 కోట్ల రూపాయలతోని భవనాన్ని నిర్మాణ శంకుస్థాపన జరగడం జరుగుతుంది. అదేవిధంగా ధర్మపురి మున్సిపల్కి సంబంధించినటువంటి ప్రాంతానికి రోజుకు వేలాది మంది పిలిగ్రిమ్స్ వస్తారు. ఈ ధర్మపురి మున్సిపాలిటీకి టీఎఫ్ఐడికి సంబంధించినటువంటి గతంలో 17 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఎఫ్ఐడి ద్వారా ఇచ్చినటువంటి డబ్బు అభివృద్ధి కార్యక్రమ ప్రారంభోత్సవం కానీ కొత్తగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెద్దపల్లి అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. 2 ఏళ్లలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గత పాలకులు పెద్దపల్లి మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే విజయ రమణారావు భూమి పూజ చేసి ముగ్గు పోశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణాన్ని ప్రణాళికాబద్దంగా ముందుకు తీసుకువెళ్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఒకసారి 30 కోట్లు, మరోసారి 50 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్పి 50 సార్లు పాలాభిషేకం చేసుకున్నారని ఎద్దేవా
ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాలలో 40 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అభివృద్ది పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద 7 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, త్రాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు కల్పించినట్టు చెప్పారు. 78 కోట్ల రూపాయల టెండర్లను ఓపెన్ చేశామని, 4-5 రోజుల్లో పనులను ప్రారంభిస్తామని అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ లింగయ్య, మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 22 వార్డుల 21 లక్షలు, 24 వార్డుల 19 లక్షలు, 25 వార్డుల 30 లక్షలు, 30 వార్డుల 25 లక్షలు, 35 వార్డుల 16 లక్షలు ఆనాడు మనం కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ఇవాళ మళ్ళీ నూతనంగా ఇవాళనే టెండర్ ఓపెన్ చేసినాం. 3 కాంట్రాక్టర్లకు 63 కోట్ల వర్క్స్ వచ్చినాయి. 78 కోట్లు పిలిచినాం. మళ్ళీ 24వ తారీఖు నాడు మిగతా 15 కోట్లు టెండర్ ఓపెన్ అవుతుంది. ఇవాళ 75 కోట్ల 44 లక్షలు 22వ వార్డు, 24వ వార్డుల 80 లక్షల 49 వేలు, 25వ వార్డుల 1,04 లక్షలు, 30వ వార్డుల 1,56 లక్షలు, 35వ వార్డుల 53 లక్షల 32 వేలు. అంటే కొత్తగా నూతనంగా 63 కోట్ల ఈ 5 వార్డులకు 4 కోట్ల 70 లక్షల రూపాయలు ఇవాళ మనకి 5 వార్డులకు ఇవ్వడం జరిగింది. అవి కూడా పనులు ప్రారంభించుకుంటాం. దానికి ఏం పాలాభిషేకం ఉండదు. పాలాభిషేకం అనేది నేను నమ్మ, ఎందుకంటే అదొక మోసం. ఎందుకంటే 5 రూపాయల పాల ప్యాకెట్, బిందెడు నీళ్ళు, అలా ఓసుడు. మీరు ఇక్కడ అటువంటి 20 మంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 58,86,470 రూపాయల విలువ గల వడ్డీ లేని రుణ చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని మర్చి పాలన కొనసాగించిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించిన దాఖలాలు లేవన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలు అందించారని గుర్తు చేశారు. అనంతరం వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను విస్మరించిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన 2 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. గతంలో 5 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన పాపానికి సుల్తానాబాద్ ను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సుల్తానాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, తహసీల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు సమతాకృష్ణ, వేగోళం అబ్బయ్యగౌడ్, ఊట్ల వరప్రసాద్, అంతటి పుష్పలత, మహమ్మద్ నిషాద్, రఫీక్ పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ పాలనలో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం కొనసాగిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా 106 మంది లబ్ధిదారులకు కోటి విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 71 మంది లబ్ధిదారులకు 23,86,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్నారు. రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,66,000 నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, 23,83,000 మంది అదనపు సభ్యులను రేషన్ కార్డుల్లో నమోదు చేశామని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వేరు పోసిన రోజు, వేరు పడ్డ రోజు, ఈ 16,000 కోట్ల నిధులతో 75,000 కోట్ల అప్పుతో మీరు తెలంగాణ పరిపాలించాలని చెప్పి పరిపాలిస్తుందో చెప్పి కట్టకూడదు. ఆ 75,000 కోట్లకు 6,000 ప్రతి సంవత్సరం వడ్డీ కట్టుకోమని చెప్పిన సందర్భం. తర్వాత 10 ఏళ్లు మరి 75,000 కోట్లు ఎందుకు అయ్యాయి కూడా మీకు తెలియాలి. అప్పు ఈ 75,000 కోట్ల అప్పుతో 70 ఏళ్లలో ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 70 ఏళ్ళు చెప్పంటే 70 ఏళ్లలో 75,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిధులతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు, శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ఎల్ఎండి, ఎంఎండి, కడియం, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక బహుళాత్మక ప్రాజెక్టులు నిర్మాణం సాగుని రైతులు మార్చేయడానికి, మన పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు నిబంధిత రాజీవ్ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ, పెన్షన్లు, వైద్యాలు అన్నీ కూడా ఆ 75,000 కోట్లలోనే 16,000 కోట్ల నిధులతోనే ఆ 2014 వరకు మనం చేసుకున్న సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల శ్రీ రిషివాణి విద్యా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సన్ రైజ్ తైక్వాండో బెల్టుల ప్రధానోత్సవం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు భవిష్యత్తులో అన్నింటినీ తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రెజరీ ఎగ్జామినర్ సంతోష్, ట్వైకాండోచ్ శ్రీనివాస్, సర్పంచ్ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. క్రీడలకు సంబంధించినటువంటి ఆటల పోటీలలో పాల్గొనే విధంగా చేస్తే ఇందులో ఉన్నటువంటి ఓటమి గెలుపును చిన్ననాటి నుండే ఆస్వాదించుకునే శక్తి కానీ, గెలుపోటములు వచ్చినప్పుడు తీసుకునేటువంటి భావోద్వేగాలను కానీ, భవిష్యత్తులో తమ జీవితాల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు తట్టుకునే శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఒక క్రీడాకారునికి అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా క్రీడాకారుడు మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే చిన్ననాటి నుంచే గెలుపు చూస్తాడు, ఓటమి చూస్తాడు. ఓటమి చూసినప్పుడు ఏ విధంగా సర్దుకొని మళ్ళీ ముందుకు సాగాలని చెప్పినట్టు ఆలోచన, అదే జీవిత పాఠం. తన దైనందిన జీవితంలో ఏదైనా ఆటుపోట్లు ఎదురైనప్పుడు తట్టుకునే శక్తినిచ్చే విధంగా ఈరోజు క్రీడాకారులలో ఉంటుంది. అది మన ప్రాంతంలో అనేక మంది క్రీడలు, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారు కొండగట్టకు వెళ్లే దారిలో క్వాలిస్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయి కెనాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన శివరాత్రి సురేష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం వేములవాడ దర్శనానికి వెళ్లాడు. మరుసటి రోజు వేములవాడ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న క్రమంలో జేఎన్టీయూ సమీపంలో బ్రేకులు ఫెయిల్ అవడంతో క్వాలిస్ వాహనం కెనాల్లో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణిస్తుండగా అందులో 3 చిన్నారులు ఉన్నారు. 5 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. నుంచి ధర్మపూర్ వెయ్యి వెమ్లాడకు దర్శనం చేసుకొని ఈరోజు పొద్దున కొండగట్టుకు దర్శనం కోసం వస్తుంటే మధ్యలో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ముంగడ కారు ఉంది, బ్రేకులు పడక అందులో ఎలా దారి పడింది. తీసారా బయట? తీయలేదు. ఏ ఊరు మీది? మాది తాటికేల గ్రామం, ధర్మసార్ మండల్, జిల్లా వరంగల్. ఉండేది హైదరాబాద్లో ఉన్నాం. ఓకే ఓకే. దైవదర్శనానికి వచ్చారు? దైవదర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని కొండగట్టు పోతున్నాం. కొండగట్టు పోతుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి కలవట్టు. ఏం బండి అది? క్వాలిస్ అన్న. ఎంతమంది ఉన్నారు బండి?
బండ్లో అప్పుడు 11 మంది ఉన్న వల్ల 3 పిల్లలు. టెంపుల్కి వెళ్తురు ఇంకా పోలే? టెంపుల్కి వెళ్తున్నాం వల్ల వెళ్ళే దాంట్లోనే సడన్గా బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. అల్పు తప్పింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి సత్యం హాజరై 23 గ్రామాలకు చెందిన 62 మంది లబ్దిదారులకు 5,68,000 విలువగల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని అందజేశారు. అనంతరం జగ్గారావుపల్లి నుండి రామన్నపేట, రాజన్నపేట మీదుగా దుబ్బపల్లి వరకు 3 కోట్ల రూపాయలతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గంజివాగు వద్ద నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనుల్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంహెచ్ చైర్మన్ మధువంటి సురేందర్ రెడ్డి, సర్పంచ్ నల్లమోహన్, బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఏవో ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతున్నది. గతంలో పరిపాలించినటువంటి సర్కార్ లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ, ఆర్థికంగా పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఏ ఒక్క పథకం ఆగిపోవద్దు, ఏ సంక్షేమ పథకం ఆగిపోవద్దు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇటు కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని, షాదీ ముబారక్ చెక్కుల్ని క్రమం తప్పకుండా అందిస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా చెక్కులను కూడా క్రమం తప్పకుండా అందించడం జరుగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 10 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా కొత్తగా రేషన్ కార్డు రాలేదు. మన ప్రభుత్వం వచ్చినాక మనం అందరికీ రేషన్ కార్డు ఇచ్చుకున్నాం. రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా సన్న బియ్యం, అంటే మనం ఇంట్లో తినే విధంగా గతంలో దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం ఇస్తుండే, అవి కాకుండా అందరూ తినే విధంగా సన్న బియ్యాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇటీవలనే మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు కూడా మనం పంపిణీ చేస్తాం. గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని విస్మరించారని మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవెల్లి మిగులు పనుల కోసం 437 కోట్లు మంజూరు చేయించామని చెప్పుకోవడమే తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర మంత్రిగా 2 ఏళ్ల కాలం పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పట్టణానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజాభిప్రాయం మేరకే హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు మళ్లీ కరీంనగర్ లో కలుపుతామని, జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటనలు చేయడం ఎవరి లాభం కోసమో ప్రజలకు తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ ముఖ్య కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుకుంటూ జిల్లాల గురించి మాట్లాడిండు. తర్వాత ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. జిల్లాల గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నాడంటే, జిల్లాల విభజన ప్రత్యేకంగా హుస్నాబాద్ లోపల ఈ 3 మండలాలు మళ్ళా కరీంనగర్ జిల్లాలో కలుపుతా, ఇది శాస్త్రీయ పద్ధతిలో కూడా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది. పబ్లిక్ మీద, ప్రజల మీద ఇది వాళ్ళు దౌర్జన్యంగా ఈ యొక్క జిల్లాల విభజన వాళ్ళ మీద రుద్దిండ్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది. నువ్వు మంత్రి లెక్క మాట్లాడలేకపోయినా ప్రభాకర్ గారు, ఏమీ తెలియని ఒక అమాయకుడు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అవగాహన లేని మనిషి లెక్క మాట్లాడమని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం పట్ల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి వేధింపులకు గురిచేస్తుందన్నారు. మంత్రుల అవినీతి భాగోతాలు బయటపెట్టినందుకే వేధింపులకి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. హరీష్ రావు గారికి
చేసి నోటీసులు పంపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి కూడా గత పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా సోమవారం రోజు ఏదైతే నోటీసులు జారీ చేసిందో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిసారి పార్టీని ఇబ్బందులు చేసే విధంగా నిర్వర్తిస్తుంది. మరి ఇది సరైన పద్ధతి కాదు. మరి మిమ్మల్ని ప్రజలు దేని కొరకు ఎన్నుకున్నారు? మార్పు అనే నినాదంతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2-3 నెలల లోపలనే ప్రజలు మిమ్మల్ని చీకొట్టింది. మరి మార్పు అంటే మరి ప్రజలకు గత ప్రభుత్వానికంటే మంచి పాలన అందియాలి. కేవలం ఈ ప్రభుత్వం కేసీఆర్పై, హరీష్ రావుపై, కేటీఆర్పై లక్షలాది ధోరణిలో దిగుతూ పరిపాలన కొనసాగిస్తుంది. ఈ ప్రజల కోసం ప్రసిద్ధ తప్పాలనుకున్న ప్రభుత్వాన్ని మీరు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడాలని అడుగుతున్నాం. ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీ భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఇలా సిట్ విచారణతో హరీష్ రావుపై పిలిపించడం జరిగింది. ఈ రోజున హరీష్ రావు గారు అన్నది ఏంటి? ప్రజల కోసం మాట్లాడడం జరుగుతుంది, ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఇవాళ వారిని గొంతు నొక్కేందుకే ఈ ప్రభుత్వం ఇలా ఇట్లాంటి చర్యలు దిగుతుంది. అదేవిధంగా మేము భావిస్తున్నాం, మున్సిపల్ ఎన్నికలలో గెలిచే సత్తా లేకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కుతుందని చెప్పేసి పూర్తిగా సత్తా కనబడుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేకు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో సింగిల్ విండో మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ పల్లె కనకయ్య, జాతర కమిటీ చైర్మన్ కొలిపాక మధునయ్య, మాజీ సర్పంచులు ఢిల్లీ శంకర్, కుంచం మల్లయ్య, పెద్దపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. దాదాపు ₹1 కోటి నిధులతోటి బీటీ రోడ్డు మంజూరు చేయించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయ రమణారావు గారికి కృతజ్ఞత తెలుపుతూ అతని చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగిన జాతర అప్పుడు గతంలో వచ్చి ఇక్కడ ఈ మల్లచ్చే జాతర వరకు బీటీ రోడ్డు నేను నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా పని చేసి 20 రోజులనే పని కంప్లీట్ చేసి చూపించిన గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి ఓదెల మండలం మరియు కొలనూరు గ్రామ ప్రజల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు కూడా ఇక్కడికి వచ్చి పాలాభిషేకంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకించి నమస్కరిస్తూ తోటి కార్యకర్తలు, తోటి నాయకులు అందరూ కూడా విజయన్న చేసే అభివృద్ధి అయితే ఉందో దాన్ని గుర్తించి ఈరోజు మనందరం పాలాభిషేకం చేసుకోవడం చాలా సంతోషం. మరి వారు కూడా ఆహర్నిశరు ఓదెల మండలానికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం కానీ, మరి ప్రతి ఒక్కటి కూడా నా ప్రజలు, నా మండలం నేను తప్పకుండా సేవ చేయాలి, నేను రుణపడి ఉన్నా అని ఏదైతే కంకణబద్దులై ఉన్నారో పోయినసారి ఒకే ఒక మాట తమ్మి నేను నెక్స్ట్ వచ్చే వరకు నేను డాంబర్ రోడ్ వేపిస్తా అని మాటిచ్చి ఆ మాటను నిలబెట్టుకున్న ఘనత ఎవరంటే ఈరోజు పెద్దపల్లి విజయన్న గారికే దక్కుతుంది. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో యాచిస్తున్న వృద్ధులకు ఆపరేషన్ స్మైల్లో భాగంగా అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ లో ఓ అరుదైన కుటుంబ కథ అందరినీ కలిచివేసింది. భర్త ఎల్ఎల్బీ పూర్తి చేయగా భార్య బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసి రాజన్న సన్నిధిలో యాచిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. భార్య బాగోగు కోసం రాజన్న క్షేత్రానికి వచ్చి ఇక్కడే ఉంటూ జీవితం గడుపుతున్నారు. ఉన్నత చదువులు చదివి దయనీయ పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్న ఈ దంపతులను చూస్తే ఎవరైనా కంటతడి పెట్టకుండా ఉండలేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, భీమేశ్వర స్వామి ఆలయం, బద్దిపోచమ్మ ఆలయ పరిసరాల్లో సుమారు 100 మందికి పైగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. ఇందులోని కొందరు వృద్ధుల దీనగాథ కంటతడి పెట్టిస్తోంది. కొడుకు, కూతుర్లు, కుటుంబాలు ఉన్నా పట్టించుకోని కారణంగా వారు రాజన్న ఆలయ పరిసరాలలో యాచిస్తూ జీవిస్తున్నారు.
కౌన్సిలింగ్ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎదురైన అనుభవాలు, బాధలను వారు అధికారుల ఎదుట వెల్లడించారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఎవరిని కదిలించినా హృదయ విదారకమే. ఇక్కడ మనకు కనిపిస్తున్న జంటను చూశారు కదా. కరీంనగర్కు చెందిన జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు ఉన్నత విద్యను అభ్యసించారు. జలంధర్ రెడ్డి LLB పూర్తి చేయగా శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారు. చూసేందుకు సాదాసీదాగా కనిపించే వీరు కౌన్సిలింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడిన విధానం చూసి అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రాజన్న సన్నిధికి వచ్చి ఇక్కడే ఉంటున్నామని భర్త జలంధర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో భార్యని భర్త చంపడం, భర్తను భార్య చంపడం ఎక్కువగా చూస్తున్నాం. కానీ వీరిని చూసి నేటి తరం జంటలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. భార్య బాగు కోసం రాజన్న చెంతకు వచ్చి ఇక్కడే దొరికిన పని చేసుకుంటూ జీవితం గడుపుతున్న తీరు ఒక్కసారిగా అందరినీ కంటతడి పెట్టించింది. నేను శిరీష, నా పేరు. బీకాం కంప్యూటర్స్ చదువుకున్నాను సార్. ఇక్కడ నేను నా ఆరోగ్యం కోసం దేవుడి దగ్గర ఉంటున్నాను సార్, అంతే. మేము వచ్చి సంవత్సరం అయిపోయింది. మేము ప్రాపర్ కరీంనగర్ మాది. ఏం అడగడానికి రాలేదు. మేము దేవుడి దగ్గర మామూలుగా దేవుడి మీద నమ్మకంతోటే ఉంటున్నాం, అంతే. మా సార్ కొబ్బరికాయల దగ్గర పనిచేస్తున్నాం. నేటివ్ వచ్చేసి మంతని, పెద్దపల్లి డిస్టిక్. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నది లా చేసింది హన్మకొండ. కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మిస్సెస్ బీకామ్ కంప్యూటర్స్ చదువుకుంది. మేము ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుల స్టాండ్లో పనిచేసినాం, బాత్రూంలో చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టే దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ బెగ్గర్స్. కాకపోతే ఎలాంటి మాకు సపోర్ట్ లేదు, ప్లస్ రెసిడెన్సీ లేదు. మా మిసెస్ హ్యాండిక్యాప్. జరా అందరూ మీరు మీడియా ప్రతినిధులకు అందరికీ మేము విన్నవించుకునేది ఏంటి అంటే, చాలా కూడా ఆమెకు ఒక పెన్షన్ వచ్చేటట్టు చేస్తే, ఇంత ఇల్లు అనే మన రూమ్ అకామిడేషన్ రెసిడెన్సీ ఇస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారని మేము. కష్టం చేసే శక్తి లేక రాజన్న సన్నిధికి వచ్చిన వారు కొందరైతే, ఆదరించేవారు లేక వేములవాడకు వచ్చి కాలం గడుపుతున్నారు మరికొందరు. అయితే బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు సాయం అందిస్తామని కౌన్సిలింగ్ సందర్భంగా పోలీసులు భరోసా ఇచ్చారు. వివిధ కారణాలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు కూడా తిరిగి ఇంటికి వెళ్లేందుకు చట్టపరమైన సహాయం అందిస్తామని, అనాథలైన వారిని ఓల్డేజ్ హోంకు తరలిస్తామని చెప్పారు. ఇక నుంచి రాజన్న ఆలయ పరిసరాల్లో ఎవరూ యాచించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వాలని, బాధితులకు భరోసాగా నిలవాలని ఆశిద్దాం. ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత లేబర్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వేములవాడ టెంపుల్ ప్రాంతంలో. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ బెగ్గింగ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలు బెగ్గింగ్ మీదనే ఉన్నారు. సో వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు ఓల్డేజ్, వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే, ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము, సో ఇక మేము వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్, ఉప సర్పంచ్ బాబు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు పరశ హనుమాన్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, మండల అధ్యక్షులు హమీద్, ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంభీరపేట మండలం భీమిని మల్లారెడ్డిపేటకు చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే బాబు గారు, ఉప సర్పంచ్ గారు, వారితో పాటు అనేక మంది వార్డు సభ్యులు వీళ్ళందరూ కూడా మేము సైతం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ 2 సంవత్సరాల తన పరిపాలనలో అకుంఠిత దీక్షతో ప్రజా సంక్షేమ పథకాలను, ప్రజాపాలన ద్వారా ప్రజలకు అందిస్తున్న వైనాన్ని చూసిన తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ప్రతి పేదవాడికి ఇల్లుండాలి, ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా తిండి తినాలని చెప్పి రేషన్ కార్డులు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లేనైతేమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే తపన కొద్దీ మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను అయితేనేది, అలాగే విత్తన విక్రయ కేంద్రాలను, ఎరువుల విక్రయ కేంద్రాలను, వాటితో పాటు మహిళా సంఘాలకు అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతూ. నమస్కారం, నా పేరు చేకుటి మహేష్ యాదవ్, మల్లారెడ్డిపేట సర్పంచ్ని, మండల్ గంభీరపేట. మా ఊర్లో చాలా సంవత్సరాల నుంచి మేము చేయాలనుకునే పనులు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ పార్టీతోని వెన్నట్టు ఉంటేనే మా ఊరికి నేను ఏదైనా అభివృద్ధి చేస్తాను. ముఖ్యంగా కేకే మహేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏ చిన్న విషయం కానీ అడిగిన వెంటనే స్పందించి మా గురించి ఏదైనా పని చేస్తారని నమ్మకంతో చేసి పెట్టినకుండా ఇంతకుముందు ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ప్రతి పనిని అన్న ద్వారానే మేము చేయించుకోగలుగుతాం. ఊర్లో డెవలప్మెంట్ గురించి ఆ విషయంలో చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అన్నను అడిగే అంత మాకు దగ్గరలో ఉంటాడు కాబట్టి అడుగుతామని నేను తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని వాసవి మాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందించి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ చెకిలం మారుతి, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, రామూర్తి, శ్రీనివాస్, అల్లెంకి నందం, వైకుంఠం, రమేష్, బాదంవాణి, లక్ష్మి, లత, రవితో పాటు భక్తులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ పట్టణంలోని ప్రజలందరూ, ఆర్యవైశ్యులందరూ ముఖ్యంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు మా వైశ్యులతో పాటు అందరికీ ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. మా కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా మా సుల్తానాబాద్ వాసవి మాత ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ ఉత్సవం పురస్కరించుకొని ఉదయం 6:30 గర్భగుడిలో మూలవీరాట అమ్మవారికి అభిషేకం, తదనంతరం మంటపంలో ఉత్సవమూర్తి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బూత్ నిర్మాణ అభియాన్ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బూత్ నిర్మాణ కమిటీలు చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మలయాళ శ్రీనివాస్, మొగుళ్ల శ్రీహరి, తాళ్లపల్లి బాలకృష్ణరావు, బాసని దయానందం, మర్రిపల్లి దశరథం, అక్కినపల్లి నరసయ్య పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా చెందుర్తి ఎంపీడీఓ రాధకు గ్రామ పంచాయతీ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్యాల నరసయ్య మాట్లాడుతూ 2 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆరోగ్య భద్రతతో పాటు వేతనాల పెంపుకై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. లేని పక్షంలో విధులని బహిష్కరించి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు పని మీద ప్రమాదకరంగా దెబ్బలు తాకిన, అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరిగిన ఆ పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ మరియు ప్రభుత్వమే బాధ్యత వహించాలని. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా తాటిపల్లి మహిపాల్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల ఉదయ్ కుమార్ తదితరుల్ని ఎన్నుకొని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అసోసియేషన్ తరఫున సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వారసంతను సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ కొమరయ్య వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా వారసంత ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మంగళవారం జరిగే సంతను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే వ్యాపారస్తులు, రైతులకి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తాడెపు అనిల్, ఎండీ ఫిర్దౌజ్ వకీల్, గుండెవేని కవితాకుమార్, సరితా అశోక్, తలారి దేవయ్య, తలారి బాబాయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండా గ్రామ పంచాయతీకి చెందిన బాణోత్ సరిత బీఎస్ఎఫ్ జవాన్ గా ఎంపికైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉత్తర బెంగాల్ సిలిగురిలో ఆమె విధులు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాణోత్ సరితను పలువురు అభినందించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.